గణాధిపతయాయ నమః. గం గణపతయే నమః. దుం దుర్గాయై నమో నమః. వాసుదేవ. ఈ ఛానల్ వీక్షించేటటువంటి వారికి సంపూర్ణ దత్తానుగ్రహం ఉంటుంది. జ్యోతిష్యము అంటే ప్రస్తుత కాలంలో కలి ప్రభావము, మా గురువులు చెప్పినటువంటి మాటలు లేదా మహర్షులు ఋషులు తెలియజెప్పినటువంటి మాటలు ఎంతో విలువైన పుస్తక గ్రంథాల్లో చదువుకున్నవన్నీ కనపడుతున్నాయి. ప్రతిదాన్ని నిందించడం, ప్రతిదాన్ని నమ్మడానికి ప్రత్యక్ష సాక్ష్యాన్ని మనం వెతుక్కోవడం లేదా ప్రతిదాన్ని అనుమానించడం, అసలు సత్యాన్ని నమ్మకపోవడం, ఇందులో జ్యోతిష్యం కూడా ప్రస్తుత కాలంలో నమ్మడానికి మనమందరము ఉంటే అది నిజమా అబద్ధమా అనే వాదనలు ఎన్నో వింటూనే ఉన్నాం. అయినప్పటికీ నమ్మకం గొప్పది కాబట్టే ఎన్ని అవాంతరాలు వచ్చినా, కలి మాయ చేత ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనము జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్మి అందులో ఉన్న ప్రాయశ్చిత్తాన్ని అనుసరిస్తున్నాం. భగవంతుడు అన్నటువంటి సత్యాన్ని మనము ఎప్పుడూ పట్టుకొనే ఉన్నాం. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తాను. ఇక్కడ 2018 మీరు చూస్తే 2018 నుండి బాలేదు. ఓకేనా? అస్సలు బాలేదు. 18కి ముందు చాలా బాగుంది. ఇక్కడ మనం పాయింట్ మాట్లాడుకుందాం. ఈ కుండలి అంటే జన్మ కుండలిలోకి వెళ్తే 2018 ఇక్కడ 2వ తారీఖు 12వ నెల 1978. ఓకేనా? 5:15 ఉదయం. ఓకే, ఇక్కడ మనకు పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం దశలోకి వెళ్ళిపోదాం. ఎందుకంటే ఇక్కడ మొత్తం రహస్యం అంతా దశాభుక్తిలో ఉంది. ఈ 2017 వరకు చంద్రమహాదశ నడిచింది. ఈ 2017 తర్వాత కుజదశ 2024 వరకు. ఇక్కడ ఏమైపోయింది? లగ్నానికి కుజుడు ద్వితీయంలో ఉన్నాడు. ఈ తులా లగ్నానికి కుజుడు సప్తమ ద్వితీయాధిపతి, ధన సప్తమాధిపతి ద్వితీయంలో ఉన్నాడు. కానీ 2018 నుండి ఇక్కడ పూర్తిగా ఆర్థిక ఇబ్బందులు, అనేక కారణాల చేత, దుర్వ్యసనాల చేత పూర్తిగా మనసు చంచలత్వాన్ని పొంది మనసు వికలమైపోయి ఎంతో డిసిప్లిన్గా ఉన్న వ్యక్తి మొత్తం కొలాప్స్ అయిపోయింది. అతని జీవితం మొత్తం లాస్ అయిపోయింది. ఇక్కడ ఒకటి మనం మాట్లాడుకోవాలి. అంటే గ్రహాల యొక్క మార్పు జరుగుతున్నప్పుడు ఎందుకు మనుష్యుడి యొక్క ఎదుగుదల లేకుంటే డౌన్ అయిపోవడం, లేదా అపకీర్తి రావడం, ఉద్యోగం కోల్పోవడం, లేదా వ్యాపారంలో సడన్గా డౌన్ రావటం. మీరు ఒక వ్యాపారాన్ని చూసుకుంటే వ్యాపారం బాగా నడుస్తుంది, చాలా అద్భుతంగా నడుస్తుంది. 4.5 సంవత్సరాలు దశ, ఆ గ్రహానికి సంబంధించిన దశ విపరీతంగా యోగించింది. 4.5 సంవత్సరాల్లో ₹1,00,00,000 ఇల్లు కట్టాడు, లోన్ తీసుకున్నాడు, ఇల్లు కట్టాడు. ₹1,00,00,000 ఇల్లు 1,20,00,000 ఉండొచ్చు. అక్కడ రోడ్డు ఎక్స్పాండ్ అవుతుందని చెప్పి అతనికి ఏదైతే వ్యాపారం ఉందో, అతను ఏదైతే ఫుడ్ బిజినెస్ ఏదైతే ఉందో అది తీసేశారు. ఎందుకంటే రోడ్డు వేయాలి కదా, క్లోజ్. అక్కడ యోగించినట్టు ఇంకా మళ్ళీ ఏ ప్లేస్లో పెట్టినా యోగించక, కలిసి రాక, ఇటు లోన్ తీసుకున్నాడు, ఇల్లు కట్టాడు, లోన్ ఈఎంఐ కట్టాలి, ఇటు వ్యాపారంలో జీరో. దశ అయిపోయింది 4.5 years. ఖచ్చితంగా గ్రహాల సంచారానికి మనుష్యుడి యొక్క జీవితానికి సంబంధం ఉంది. అంతెందుకు పుట్టిన లగ్న యోగాన్ని బట్టే మనకు వివాహం అవ్వటం, ఉద్యోగం, కుజదోషం ఉంటే పెళ్ళి అవ్వకపోవడం, లేదా కాలసర్పదోషం వల్ల కొన్ని ఇబ్బందులు మనం అనుభవించడం. లేదు ఈ దశ యోగించింది అంటే అతనికన్నా తెలివితేటలున్నా, అతనికన్నా బాగా ఫస్ట్ ర్యాంకులు వచ్చినప్పటికీ అతను మాత్రం మంచి ఎదుగుదల ప్రయోజకుడు అవుతున్నాడు, వీళ్ళందరూ యావరేజ్గా ఉన్నారు. అంతెందుకు మీ ఇంట్లో మీ కుటుంబంలో
మీకన్నా చిన్నవాళ్ళు, ఇప్పుడిప్పుడు అప్కమింగ్లో ఉన్న వాళ్ళు ఎదుగుతున్నారు, మీ పరిస్థితి అలాగే ఉంది. మీ తర్వాత తరం కూడా బాగుంది, మీ పరిస్థితి అలాగే ఉంది. ఈ ప్రశ్నని మీరు ఎప్పుడన్నా మీకు మీరుగా వేసుకున్నారా? మీ జాతకంలోనే దీనికి రహస్యం ఉంటుంది. అంతు చిక్కనటువంటి సమాధానాలు మీ జాతకంలోనే ఉంటాయి. నేనేదో మిమ్మల్ని నమ్మించడానికి చెప్పట్లే. ప్రత్యక్షంగా జాతకాలు ఎన్నో ఉదాహరణలు, నేను పేరు చెప్పను, వాళ్ళ ఊరు చెప్పను, ఎవరి గురించి నా దగ్గరకు వచ్చి కలిసిన వాళ్ళవి ఏవి నేను అన్నీ సీక్రెట్గా ఉంచుతాను తప్ప ఎవరికి చెప్పను. ఎందుకంటే ఎవరి బాధలు ఏంటనేది నా సొంత భార్యకు కూడా నేను చెప్పకూడదు. కాబట్టి అంతెందుకు, నా బంధువర్గంలో నన్ను కలవడానికి వస్తారు, జాతకం, పెళ్ళి, అది ఇదని, కనీసం నా తండ్రికి కూడా నేను చెప్పను. ఎందుకు వచ్చారు అనే ప్రశ్న రాదు. ఒకవేళ వస్తే ఏదో వచ్చారు, ఇటు కలిసి వెళ్ళారు, అంతే. అంత గోప్యంగా ఉంచాలి జాతకము గురువు అనేవాడు. మీకు మళ్ళీ చెప్తున్నాను, మీ జాతకంలోనే మీ కష్టాలు పోవడానికి సమాధానం దొరుకుతుంది. ఇంకొక ఉదాహరణ నేను చెప్తాను. ఇక్కడ అంటే మనిషికి కొన్ని రోజుల తేడాలో, గంటల తేడాలో కూడా జాతకం మారుతుంది. ఏమండి, చాలామంది ఓ ప్రశ్న ఏంటంటే, ఒకే రోజులో 100 మంది పుడతారు, 100 మంది డాక్టర్లు అవ్వట్లేదేంటి? ఆరూఢ లగ్నం ఉంటుంది, ధనారూఢం ఉంటుంది, ఎన్నో యోగాలు ఉంటాయి, అవయోగాలు ఉంటాయి. భాగ్యాధిపతి యోగం ఎలా ఉందో చూసుకోవాలి. అలాగే లగ్నానికి అష్టమాధిపతి మళ్ళీ అంశలగ్నంలో ఏ స్థానాధిపత్యం వచ్చిందో చూడాలి. చంద్రలగ్నానికి కేంద్రంలో గ్రహాలు ఉన్నాయా, ఇవన్నీ చూస్తారు. సరే, ఒక పాయింట్కి వద్దాం మనం. 9 డిసెంబర్ 1990, 9 డిసెంబర్ 1990లో పుట్టారు. 12 డిసెంబర్ 1990 అంటే 10-11 మధ్యలో 2 రోజులే. ఈ జాతకానికి వ్యత్యాసం చూడండి. ఇక్కడ చంద్రుడు ఈ తులారాశిలో ఉన్నాడు 12వ తారీఖు, ఇక్కడ చంద్రుడు సింహరాశిలో ఉన్నాడు. ఈ ఒక్క చంద్రుడి ఆధారంతో జాతకం మొత్తం మారిపోయింది. 12వ తారీఖు పుట్టిన వ్యక్తి ఏమో విశేష యోగాన్ని అనుభవిస్తున్నాడు, 9వ తారీఖు పుట్టిన వ్యక్తి ఏమో కటిక దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నాడు. నేను ఒకటే మాటిస్తున్నాను, మీ కష్టము, మీ సమస్య ఏదున్నది, పెళ్ళి కానీ, ఉద్యోగం కానీ, లేదంటే వ్యాపారం కానీ, డబ్బు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, విదేశీ యోగము, వీసా ప్రాబ్లం, అది ఏదైనా సరే, గృహం, సొంత ఇల్లు, సంతానం, లేదా పిల్లలు మారాలి, చెప్పిన మాట వినాలి, ఏదైనా సరే మీ జాతకంలోనే సమాధానం ఉంటుంది. ఖచ్చితంగా నేను మీ సమస్యకు పరిష్కారం అందించడానికి ప్రయత్నిస్తాను. మీకు తప్పకుండా వెంటనే మీ జాతకాన్ని బట్టి నేను ఇచ్చిన పరిహారం వెంటనే ఉపశమనాన్ని ఇస్తుంది. టైమ్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా సరే కొన్ని ప్రశ్నాయోగాన్ని బట్టి జాతకాలు చెప్పి వాళ్ళ కష్టము, సమస్య తీసేశాను.